మనకి ఈ మధ్యనే ఇండియాలో వారంకి ఒక్కసారి మాత్రమే ఇచ్చే ఇన్సులిన్ లాంచ్ చేశారు. నా పేషెంట్స్ చాలా మంది నాకు అడుగుతున్నారు ఏంటంటే, సార్ మేము రోజుకి 2-3 సార్లు గుచ్చుకోలేకపోతున్నాము, మాకు వారంకి ఒక్కసారి ఇచ్చేదానికి కన్వర్ట్ చేసేసేయండి. మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ మిగతా వాళ్ళ దగ్గర దీని గురించి వినే ఉంటారు. ఏంటి అందరు పేషెంట్స్ ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ వీక్లీ వన్స్ డోస్ కి మార్చేయచ్చా? ఇది అందరికీ ఎలిజిబులా? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్సులిన్ గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. సాధారణంగా ఇన్సులిన్ తీసుకుంటున్న పేషెంట్స్ 3 రకాలు. మొదటిది ఓన్లీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ మాత్రమే తీసుకునేవాళ్ళు. వీళ్ళు యూజువల్ గా రోజుకి ఒక ఇంజెక్షనే తీసుకుంటారు. రెండవ కేటగిరీ వాళ్ళు లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ తో పాటు ఫుడ్ తినేటప్పుడు షుగర్ పెరగకుండా ఉండటాని కోసం అని ర్యాపిడ్ యాక్టింగ్ గానీ షార్ట్ యాక్టింగ్ గానీ ఇన్సులిన్ తీసుకుంటారు. వీళ్ళు రోజుకి 3 నుంచి 4 సార్లు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. థర్డ్ కేటగిరీలో ఉండేవాళ్ళు ఈ లాంగ్ యాక్టింగ్ మరియు షార్ట్ యాక్టింగ్ కలిపి ఒకేసారి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు రోజుకి యూజువల్ గా 2 సార్లు ఇంజెక్షన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడే వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ కేటగిరీ పేషెంట్స్ అంటే రోజుకి ఒక్కసారి లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ మాత్రమే తీసుకునే పేషెంట్స్ కి ఈ వీక్లీ వన్స్ కి షిఫ్ట్ చేయగలుగుతాము. రోజుకి 2-3 సార్లు ఇన్సులిన్ తీసుకుంటున్న పేషెంట్స్ కి ఈ వీక్లీ వన్స్ డోస్ కి మనం మార్చలేము. సో మీరు మీ డాక్టర్ గారిని కానీ ఎండోక్రినాలజిస్ట్ ని కానీ అప్రోచ్ అయ్యే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. తద్వారా మీకు అర్థం అవుతుంది మీరు ఆ వీక్లీ వన్స్ డోస్ కి ఎలిజిబులా కాదా అన్నట్టు. థ్యాంక్ యూ.